వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత గత 5-6 సంవత్సరాలుగా సింగరేణిలో జరిగినటువంటి స్ట్రక్చర్డ్ మీటింగ్ని జరిపించాం. సిఎండి లెవెల్లో ఒకసారి జరిగింది, 2 సార్లు డైరెక్టర్ పాల్ లెవెల్లో జరిగింది. ఆ స్ట్రక్చర్డ్ మీటింగులో మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో వాటిల్లో కొన్ని సూటిగా అంగీకరించారు, కొన్నిటిని కమిటీలు వేశారు. ఆ కమిటీలు వేసిన రిపోర్ట్లు కూడా తొందరలోనే ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఏఐటీసీ కృషి చేస్తుంది. అట్లనే ముఖ్యంగా కొత్త బావుల కొరకు ఆనాడు ఏఐటీసీ యూనియన్ ఏదైతే చెప్పిందో వాటి కొరకు ఇవాళ ఏఐటీసీ యూనియన్ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మెమోరాండాలు ఇచ్చాం. సింగరేణి యాజమాన్యాన్ని కూడా చెప్పాం. మరి ఆ కొత్త మైన్స్ కొరకు కూడా ఏఐటీసీ యూనియన్ ఒక పోరాట కార్యక్రమాన్ని చేపడుతుంది. అట్లనే సింగరేణికి రావాల్సిన డబ్బులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 19,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోయింది. మరి ఈ గవర్నమెంటు ఎన్నికల సందర్భంలో సింగరేణికి టీఆర్ఎస్ గవర్నమెంటు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సింగరేణి నష్టాలు జరుగుతున్నాయి, వెంటనే ఇవ్వాలని చెప్పిన ఈ గవర్నమెంట్ ఇప్పుడు మరి ఆనాడు 19,000 కోట్లు ఉండిపోతే ఇప్పుడు 34,000 కోట్లు అయింది అప్పు. మరి ఆ డబ్బులు ఇవ్వకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఆ డబ్బులు రావాలని, అట్లనే సొంత ఇంటి పథకానికి సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడినప్పుడు అంగీకరించి కమిటీ వేశారు. దానికి ల్యాండ్ కొనాలి, ల్యాండ్ కొనటం కొరకు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటామన్నారు. తొందరలో తీసుకొని డబ్బు మనదే కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఒకటి రావాలి కాబట్టి దాని కొరకు ఇచ్చేస్తామన్నారు. అది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే లాభాల వాటా ఏదైతే ఆనాడు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్న రోజుల్లో జూన్ జూలై నెలలో ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని దసరా దీపావళికి తీసుకుపోయినారు. ఇప్పుడు మేము సిఎండిని ఆ విషయం అడిగితే ఇది 10 సంవత్సరాలుగా సింగరేణిలో దసరా దీపావళికి ఇచ్చే ఆనవాయితీ వచ్చింది కాబట్టి అప్పుడే ఇస్తామనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఏదైనా 35% లాభాల వాటా ఇవ్వాలి, లాభాలు వెంటనే ప్రకటించాలనేది కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.